ఓసారి సిఎంఆర్ అపార్ట్మెంట్ కాడ ఉన్నప్పుడు పొద్దున్నే లేచాడు, చూస్తే అడివుడు దిష్టి తీసి, ఆ దిష్టిలో ఏముంటాయి చెప్పండి? తలదూకోగా ఊడిపోయిన ఎంట్రుకలు, ఎండు మిరపకాయలు, అదేదో పసుపు నీళ్ళు పచ్చటి నీళ్ళు అది పోసిండు. అలా పోసారో లేదో, షాపూర్ వాటర్ ట్యాంకర్ దగ్గర నుంచి స్పీడ్గా 2 వీలర్ మీద వస్తున్నాడు ఒక ఆయన వెనక చాలా వెహికల్స్ వస్తున్నాయి. పొద్దున్న డ్యూటీకి వెళ్ళి అడావుడిలో ఈ 2 వీలర్ రోడ్డు 6 అడుగుల జానుబాహుడు ఎప్పుడైతే ఈ ఎర్ర నీళ్ళు చూశాడో ఒకేసారి బ్రేక్ వేసాడండి. బ్రేక్ వేయటం ఆలస్యం, కప్పెగినట్లుగా ఎగిరి అందులోనే పడిపోయాడు. ఆయన పడ్డాడా? ఆయన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఉద్యోగ అడావుడిలో వస్తున్నారు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు. నాకు అనిపించింది, ఈ దిష్టి వీళ్ళ గుండెల్లో ఎంత భయాన్ని పుట్టిస్తుందిరా. కానీ క్రైస్తవుడి దగ్గరికి వచ్చేసరికి అద్భుతం ఏంటో తెలుసా? యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలీయులలో శకునము లేదు. ఆ మంత్రాలు తంత్రాలు దేవుని పిల్లలు ఏమీ చేయలేవు. ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు అక్కడెక్కడ దిశ తీసింది ఉందనుకో, హాయిగా బండి పానిచ్చిన తర్వాత ఏమైనా ఇద్దేమో. ఒక్కటే యాకోబులో మంత్రము లేదు. కొంచెం పెద్దగా మీరు పొద్దున్నే లేచేసరికి ఎవరో నిమ్మకాయ నీళ్ళు, బాదం పప్పు, శాతపడి బొగ్గు అది అంతా మీ ముందు వేసారనుకో, కోడిగుడ్లు ముందు వేసారనుకో, అన్నయ్య శాతపడి చేశారు అన్నయ్య అని టెన్షన్ పడద్దు. కోడిగుడ్లు వేసారా, శుభ్రంగా ఆమ్లెట్ వేసుకొని తిను. ఎవరో ఆమెను అన్నారు. బాదం వేశారా, హాయిగా తిను. నిమ్మకాయలు వేసారా, రాబోయేది వేసవి కాలం, షరబత్ హాయిగా తినండి. ఎందుకో తెలుసా? యేసు రక్తముతో కడగబడిన నిన్ను దుష్టుడు ముట్టడో. నీ మీద ఉన్న అభిషేకం అంత గొప్పది, నిన్ను ఆవరించిన ప్రభావం అంత గొప్పది, నీ మీద ప్రోక్షించబడిన రక్త ప్రభావం అది. దాన్ని గూర్చి పౌలు గారు అంటాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న ప్రజలకు వెర్రితనమేమో కానీ రక్షించబడుతున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆయన రక్తం నీ తల మీద అభిషేక తైలంగా ఉందా, ఆ రక్తమే చీకటి శక్తులతో దునుమాడటం ప్రారంభిస్తుంది, అంధకార శక్తులతో దునుమాడటం ప్రారంభిస్తుంది. ఎవడు చాతబడి చేసినా, మాంత్రిక క్రియలు చేసినా, తాంత్రిక క్రియలు చేసినా నీకు ఎంత కూడా నష్టం కలగదో. ఇప్పుడు తెలుసా? యేసు రక్త ప్రోక్షణ కింద నువ్వు బ్రతికినప్పుడు